ఏంటత్తయ్య చూసుకోవచ్చుగా, చూడండి ఎంత దెబ్బ తగిలిందో. నీ బతుకేంటో చూసుకుంటున్నావా? నిన్ను ఎలా పెంచావు, ఎలా బతుకుతున్నావే నువ్వు? అమ్మా ఏంటమ్మా ఏమైంది ఇప్పుడు? అడిగినంత కట్నం ఇచ్చి వైభవంగా పెళ్లి చేశావు. ఇప్పుడు నువ్వు ఈ ఇంటి పని మనిషిలాగా ప్రవర్తిస్తావా? అమ్మ నన్ను ఇక్కడ ఎవరు పని మనిషిలాగా చూసుకోవట్లేదు, నాకేం బాధ లేదు. బాధ నీకెందుకుంటది, నీ అత్తగారికి ఎందుకుంటది? నిన్ను ఇలా చూస్తున్నందుకు మాకు పరువు పోతుందని బాధగా ఉంటది. అసలు ఎందుకు వచ్చా చెప్పమ్మా, నీ బాధ ఏంది అసలు? ఇంటి చాకిరంతా చేస్తావు, ఆఫీస్కి వెళ్ళొస్తావు, రాగానే నీ అత్తగారి చాకిరంతా చేస్తావు. కావాలంటే డబ్బులు ఇచ్చి పడేస్తావు. ఒక ఇల్లు కొనుక్కొని వేరే ఉండొచ్చుగా. ఆమెకి నువ్వు చేసి పెడతంటే కమ్మగా తినుకుంటూ కూర్చుంది. ఆమెకంటే ఎట్లా లేదు, నీకన్నా ఉండాలిగా బుద్ధి. అమ్మా మా అత్తగారి గురించి కానీ ఇంటి గురించి కానీ ఇంకోసారి తప్పుగా మాట్లాడవనుకో, తల్లివని కూడా చూడని ఏం చేస్తానో నాకే తెలియదు. మా అత్తగారు ఖాళీగా కూర్చొని తింటున్నట్టు కనిపిస్తుందా నీ కళ్ళకి? ఈ రోజు ఈ ఇల్లు ఇంత సంతోషంగా ఉందంటే మా అత్తే కారణం. కొడుకుల్ని బంగారంలా పెంచింది, కోడళ్ళని కూతురులా చూసుకుంటుంది. ఈ రోజు వరకు పల్లెత్తి ఒక మాట కూడా అనలేదు అత్త నన్ను. అత్తగారింట్లో నా పని నేను చేసుకుంటుంటే పని మనిషిని అయిపోతానా? మీ ఇంట్లో ఎప్పుడు నేను వంట చేయలేదా? వేడివేడిగా నీకు నాన్నకి వండి పెట్టలేదా? మా చిన్నప్పుడు నీ అత్త మామల దగ్గర కూడా మమ్మల్ని దూరం చేశావు. నాయనమ్మ తాతయ్య కంటే అమ్మమ్మ తాతయ్య ఎక్కువ అని మాకు నూరిపోసావు. ఇప్పుడు భార్య భర్తలు విడిగా ఉంటేనే హ్యాపీగా ఉంటుందని మాకు నేర్పిస్తున్నావా? ఒక తల్లిగా బిడ్డ సంతోషంగా ఉండాలని కోరుకో, తప్పు లేదు. కానీ ఒక కుటుంబాన్ని విడదీయాలని మాత్రం కోరుకో. ఇలాంటి మాటలు చెప్పడానికైతే నా ఇంటికి రావద్దు. బయలుదేరమ్మా, నీకు దండం పెడతా. రామాయణం రాముని వైపు నుండి చూస్తే సీత గీత దాటడం తప్పనిపిస్తుంది. సీత వైపు నుండి చూస్తే రాముడు ఎందుకు ఇంత కఠిన నిర్ణయం తీసుకున్నాడు అనిపిస్తుంది. రామాయణం ఒక్కటే, చూసే ధోరణి వేరు. ఎవరి కోణం వాళ్ళది, ఎవరి ఆలోచన విధానం వాళ్ళది. ఇంటి పని చేసినంత మాత్రాన వాళ్ళు పని మనుషులు ఎవరు, అది గుర్తుపెట్టుకో. కూర్చొని మేమిచ్చే కాఫీ తాగి వెళ్ళండి. లత, అమ్మ కాఫీ కలిపి తీసురా.